ఓం జగన్మాతే నమః. చాలామంది అంటూ ఉంటారు, ఏమంటుంటారంటే, నేను ఎంత దేవుణ్ణి పూజించినా కానీ నాకు కష్టాలే కానీ సుఖం అనేది లేదు, మనశ్శాంతి అనేది లేదు అని చాలామంది నోటి నుంచి వింటూ ఉంటా నేను. చూడండి అమ్మా, మనము వంట చేస్తాం, టైం పడుతుంది కదా తినడానికి. అలాగే మన భగవంతుడు కూడా మన కష్టాన్ని, మన పూజలను ఆయన గమనిస్తూనే ఉంటాడు. కానీ టైం అంటూ ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు అన్నీ సర్దుకుంటాయి. మనకు మేలే జరుగుతుంది కానీ జయమే ఉంటుంది కానీ అపజయం అనేది ఉంది. ఒక్కోసారి మనకు చెడు కూడా మంచిగా జరుగుతుంది. ఆలోచించండి అమ్మా. మనం చేయబోయే పనిలో ప్రతి పనిలోనూ మనకు నీతి నిజాయితీ అనేది ఉంటే ఆ పరమాత్ముడు ఎల్లవేళలా మన కుటుంబాన్ని మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. వాళ్ళకి అలా జరిగింది కదా, ఇంకా నేను ఎందుకు పూజ చేయాల, నా లైఫ్లో కూడా ఇలాగే ఉంది కదా అని మీరు పూజ చేయడం మానకండి తల్లి. దయచేసి మనం పడుకొని నిద్రపోతే మనలో ఉన్నటువంటి జీవుడు ఎక్కడ పోతాడో మనకు తెలియదు. తిరిగి మళ్ళీ వస్తుందంటే అంత దైవ కృప. ఆలోచించండి అమ్మా, పూజ చేయండి, మంచి